అలానే మా డైరెక్టర్ విహార్ చాలా బాగుంది, అత్యద్భుతంగా ఉంది. కంగ్రాచ్యులేషన్స్. అసలు ఎంత రాగా, రస్టిక్గా, రియలిస్టిక్గా ఉన్నింది అంటే మాటల్లో డెఫినెట్లీ చాలా ప్రామిసింగ్ ఉంది టీజర్. డైరెక్టర్ ఆమె స్పాట్లో పెడుతుంది, కానీ నేను మీకు పక్కకు వచ్చి చెప్తుండే సార్. నాకు బాగా నచ్చిన తిరువీరుదో లేదా నా సిగ్మా కోసార్ ఫర్యాదో అని చెప్పట్లా. టీజర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే నేను బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశాను, మరి ఇంత బాగుంటుంది నిజంగా ఎక్స్పెక్ట్ చేయాల. ఎందుకంటే తిరువీరు దీని గురించి చాలా చెప్పాడు. విహారీ గారు చాలా బాగా చేశారండి. వెరీ వెరీ చూశాను కాబట్టి నేను స్ట్రాంగ్గా చెప్తున్నాను. ఇది డెఫినెట్లీ సూపర్ హిట్ అవుతుంది ఈ సినిమా. చాలా అద్భుతమైనటువంటి పేరుని రవి అన్నకి, గోపి గారికి, ఈ ప్రొడక్షన్ హౌస్ నిలబడడానికి అన్నిటికీ ఈ సినిమా కారణమవుతుంది. మంచి కథలు సెట్ అవ్వడం చాలా కష్టం ఇండస్ట్రీలో. సో నేను సినిమా చూశాను కాబట్టి గోపి విహారీ డిడ్ ఫెంటాస్టిక్ జాబ్. చాలా బాగా చేశాను. మంచి రైటింగ్, మంచి టేకింగ్, చాలా బాగా చేశాడు. ఫస్ట్ నేను కలిసింది తిరువీరు గారు ఫస్ట్ హాఫ్ వినేసి, మీరు సెకండ్ హాఫ్ నాకు చెప్పని అవసరం లేదు, మీకు ఇష్టమైతే చెప్పండి, లేకపోతే లేదన్నాడు. నాకు అర్థం కాలే. అప్పుడు నాకు నమ్మకం వచ్చింది. కాబట్టి నాకు ఫారియా అబ్దుల్లా గారు సీనియరే కదా సినిమాలో. రీచ్ కావడానికి ట్రై చేస్తుంటే నేను తన నెంబర్ తీసుకొని డైరెక్ట్గా పెట్టేశాను. తను ఇమ్మీడియట్గా ఆఫీస్కి వచ్చేసారు. ముఖ్యంగా మనం కథలు ఎందుకు చెప్తాం అనే ప్రశ్న, కథలు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అనే అవగాహనతో మన చుట్టూ ఉన్న కాంప్లెక్సిటీస్ని, సమాజంలో ఉన్న వైరుధ్యాలని అర్థం చేసుకోవడానికి మనం కథలు చెప్తాం అన్న ఒక అవగాహనతో ఈ సినిమా చేయడం జరిగింది. టీజర్ మీకు నచ్చినందుకు చాలా థ్యాంక్స్. వచ్చినందుకు విశ్వక్సేన్ గారికి, ఏషియన్ ఫిలిమ్స్ నారాయణ గారికి, సునీల్ నారాయణ, తర్వాత మధురశేఖర్ రెడ్డి గారికి, ఆ తర్వాత సందీప్ కిషన్ గారికి, మా వేణు ఉడుగుల గారికి, అందరికి కూడా నా టీంకి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా ఋషి గారు చాలా అద్భుతంగా చేశారు. ఆయన మీరు రేపు చూస్తారు, ఇద్దరు పోటీగా వీళ్ళు ముగ్గురు మాకు 3 పిల్లర్స్ కథకి. ముగ్గురు పోటీ హైట్స్ కూడా కలిసినాయి. ఈ ముగ్గురు రేపు అద్భుతంగా మీరు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ముఖ్యంగా ఇద్దరికి నేను ఈరోజు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. వేణు ఉడుగుల గారికి, మా రవికుమార్ పనస గారికి థ్యాంక్ యూ.